నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారాయుడి కేసులో విచిత్రమైనటువంటి పరిస్థితి బయటపడింది. రాత్రే పోలీసులకి ఇన్ఫామ్ చేశారట. 12:59 జిల్లా ఎస్పీకి ఇదిగో ఇట్లా మర్డర్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నారపరెడ్డి ఫోన్ల మీద ఫోన్లు చేశారంటే 1-2 నిమిషాలకి ఎస్పీకి మరోసారి ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకున్నారు. గ్రామంలో తమను హత్య చేయడానికి టీడీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, వస్తున్నారని చెప్పి పోలీసులు పంపాలని ఎస్పీని కోరారు నారపరెడ్డి. సీతారాంపురం గ్రామానికి ఆ టైంలో ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ని పంపించారు ఎస్పీ. పోలీసులు వచ్చిన తర్వాత కూడా గ్రామంలోకి చొరబడినటువంటి టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు పోలీసులు ఉండగానే సుబ్బారాయుడు మీద ఇంటి మీద మారణాయుధాలతో దాడి చేసి కత్తులతో గ్రామస్తులను బెదిరించారు. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ కానిస్టేబుల్ ఎదుటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారాయుడిని కిరాతకంగా హత్య చేశారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. పెద్ద సుబ్బారాయుడిని కిరాతకంగా హత్య చేస్తున్న అడ్డుకోకుండా పోలీసులు ఏమీ చేయకుండా ఉండిపోయారంటూ ఇప్పుడు ఆ ఫోన్ కాల్కి సంబంధించినటువంటి డేటాని కూడా ప్రధానంగా చూపెడుతున్నారు. కాల్ హిస్టరీని కూడా ఇది పరిస్థితి అన్నటువంటిది. అదే సందర్భంలో ఇట్లాగా హత్యకి తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంపేశారంటూ, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావడమే ఇక్కడ చంపేశారంటూ వాళ్ళ భార్య స్టేట్మెంట్ కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. ఇది పరిస్థితి.